నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మనమైతే కనుక దత్తాత్రేయ స్వామి గురించి తెలియజేస్తూ వస్తున్నారు. మాకెన్నో తెలియని విషయాలైతే చెప్తూ వస్తున్నారు. సో అందులో భాగంగా ఇప్పుడు నేను అడగబోయేది, ఈ కలియుగంలో మనం దత్తాత్రేయుడికి అసలు ఆరాధన అనేది ఎందుకు చేయాలంటారు? అలానే బ్రహ్మ రాసిన తలరాతని కూడా మార్చే శక్తి దత్తాత్రేయ స్వామికి ఉంటుందని మీరు తెలియజేశారు. సో అది నిజమే అంటారా? ఎట్లానో ఆ విషయాలు ఒకసారి తెలియజేస్తారా? ఖచ్చితంగా బ్రహ్మ రాసిన తలరాతను దత్తాత్రేయ స్వామి ఒక్కరే మార్చగలరు. గురువు ఒక్కరే మార్చగలరు, ఇంకెవ్వరూ మార్చలేరు. అంటే మన గ్రహాలు అనుకూలించకపోయినా, మన గ్రహాలు సరైన స్థానంలో లేకపోయినా, మన గ్రహాలు అంటే మనము జన్మించినప్పుడు మన గ్రహాలు వెరీ అంటే జబ్బు స్థితిలో ఉంటాయి. గురుగ్రహం జబ్బు స్థితిలో అంటే అది మనకి యోగించదనమాట. యోగించని గ్రహాలను సైతము లేదా మన తల రాతను మార్చే శక్తి కూడా బ్రహ్మ రాసినదే కదా మన తలరాత. బ్రహ్మ మన తలరాతను రాస్తే దాన్ని తిరగరాయగలిగే శక్తి దత్తాత్రేయ స్వామికి మాత్రమే ఉంది. ఎందుకు అనంటే కలియుగంలో మనకి భగవంతుడు దర్శనం ఇవ్వడు. ఎంత పరితపించినా, ఎన్ని మంత్రాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వేల జపాలు హోమాలు చేసినా మన జీవితంలో ఈశ్వరుడు ఒకటే చెప్తాడు. పార్వతీదేవికి కూడా స్వామి అదే చెప్పారు. ఓ పార్వతి, గుర్తుపెట్టుకో, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా గురువు లేనిదే ఇవన్నీ కూడా యోగించవు అని. గురువు ఉంటేనే మనకి ఇవన్నీ కూడా యోగిస్తాయని గురుగీత ద్వారా బోధించారు. ఎందుకంటే గు అంటే అంధకారము, రు అంటే మార్గము. సరైన మార్గంలో మనల్ని నడిపించగలిగేది ఎవరంటే గురువు. అప్పటి వరకు మనము అడ్డదారుల్లో వెళ్తూ ఉంటాం. గురువు వచ్చిన తర్వాత స్ట్రైట్ రోడ్లో వెళ్తాం. మనకి తెలియదు అడ్డదారులు అంటే గుంతలు ఉండొచ్చు, పడిపోవచ్చు, గోతిలో పడిపోవచ్చు. అలాగే మన జీవితంలో కూడా ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉంటాము అని అనుకుంటే అది భ్రమ. మనము ఒకటి ఊహిస్తాము, భగవంతుడు ఇంకోటి చేస్తారు. చాలా కుటుంబాల్లో కూడా మనం వింటూ ఉంటాం. మేము మొన్నటి వరకు మా కుటుంబం చాలా ఆనందంగా ఉందండి, ఒకటేసారి మా స్థితిగతులన్నీ మారిపోయాయి అంటారు. ఇంకొక కుటుంబంలో, మా కుటుంబంలో అసలు ఈ విషాదం జరుగుతుంది అనుకోలేదండి, ఎందుకు జరుగుతుందో తెలియదు, ఎందుకు ఇలా అవుతుందో తెలియదు అంటారు. ఇంకొకరు అంటారు, మేము చాలా కష్టపడుతున్నామండి, ఫలితం రావట్లేదు, మేము ఈ జన్మలో ఏ తప్పు చేయలేదండి, కానీ మాకెందుకు ఇలా జరుగుతుంది అంటారు. అదే ఇక్కడ జన్మల గురించి మాట్లాడుతాం. చిన్న సందేహం, జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనకి టైం బాగాలేదు, బాగున్నప్పుడు ఎవరికైనా చూపించుకున్నాం అనుకోండి, జ్యోతిష్కులకు కానీ ఎవరికైనా మన జాతకం చూస్తే కనుక ఏదైనా అయితే పూర్వజన్మ ఫలితం అంటారు, లేదా ఈ కర్మ అంటారు, ప్రారబ్ధ కర్మ అని చెప్తూ ఉంటారు. మరి వాటిని కూడా తొలగించే శక్తి దత్త ఆరాధనకు ఉంటుంది అంటారు? ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే దత్తాత్రేయ స్వామిని పట్టుకొని మనం సాధన చేస్తూ ఉంటామో, కలియుగంలో ముఖ్యంగా కలిపురుషుడు ప్రభావం ఎక్కువ ఉంటుంది. కలిపురుషుడు ప్రభావం ఎలా ఉంటుందంటే, ఎవరైతే ధర్మం పాటించరో, ఎవరైతే ఒకరిని అన్యాయం చేస్తారో, ఒకరిని మోసం చేస్తారో, ఎవరైతే ఎప్పుడు కూడా దూషణలు ఆడుతూ ఉంటారో, ఎవరైతే ఒకరి మీద తప్పుడు ప్రచారాలు చేస్తారో, తెలిసి తెలియక తప్పుడు ప్రచారాలు కూడా చేస్తారు, ఎవరైతే ఎదుటి వ్యక్తుల గురించి నిందలు వేస్తారో, ఎవరైతే ద్రవ్యశుద్ధి చెయ్యరో, ఎవరైతే దాన ధర్మాలు చెయ్యరో, ఎవరైతే ఎప్పుడూ కూడా అబద్ధాలు ఆడుతూ ఉంటారో, సత్యాన్ని పక్కన పెట్టి, ఎవరైతే ప్రేమతత్వం ఉండదో, వీళ్ళందరి దగ్గర కలిపురుషుడు వచ్చి పట్టి పీడిస్తాడు. అంటే ఇలా కూడా అడగొచ్చు, మరి వాళ్ళు ఎప్పుడు పిల్లికి కూడా బిచ్చం పెట్టరండి, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు? అలానే కాదు, ఈ కాలంలో జనరల్గా మనం చూస్తే చాలా మంది అసలు పూజనే చేయరు. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో చూస్తే వాళ్ళు ఎవరు పూజ చేయరు, అయినా కూడా వాళ్ళందరూ వెల్ సెటిల్. ఫారిన్ కంట్రీస్ లో చాలా చారిటీ చేస్తారు. మన వాళ్ళు కూడా చాలా ట్రెడిషన్స్ ని ఫాలో అవుతారు. నేను అక్కడ ఉన్నాను కదండి, అంటే చాలా ట్రెడిషన్స్. అంటే నేను అదే చెప్తున్నాను, మనము ఆ జన్మలో చేసుకున్న దాన్ని బట్టి ఈ జన్మలో ఉంటుంది. వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు, ఇప్పుడు బిలీనియర్స్ కూడా ఆనందంగా ఉన్నారని మనం అనుకోవటం తప్పు. సమస్య లేని మనిషి ఉండడు, వాళ్ళకి తగ్గ సమస్య భగవంతుడు ఇస్తాడు. ఎక్కడైతే ధర్మం ఉంటుందో, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, ఎక్కడైతే దానం ధర్మం ఉంటుందో, ఎక్కడైతే భగవంతుడి పట్ల శ్రద్ధ ఉంటుందో, భక్తి ఉంటుందో,
ఎక్కడైతే ఈర్ష్యా ద్వేషం ఉండదో మ్మ్. అక్కడ భగవంతుడు ఉంటాడు. ఓకే. ఎక్కడ అంటే మనము ప్రజెంట్ కష్టాలు పడవచ్చు, కానీ మ్మ్. మన వెన్నంటే ఉండి ఆయన ఏదో ఒక రోజు చాలా పెద్దదే ఇస్తారు నీకు. ఓకే. చాలా మంది అంటే అనుకుంటే ఈ జన్మలోనా నెక్స్ట్ జన్మ? ఈ జన్మలోనే, ఓకే. ఈ జన్మలోనే, అంటే చాలా మంది వచ్చే జన్మ వరకు మనం ఆగాల్సిన అవసరం లేదు. అంటే ఎందుకంటే జనరల్గా మన కామెంట్స్లోనే చూస్తూ ఉంటాను, చాలామంది ఇప్పుడు రాసులు కానీ ఇవి చెప్తున్నప్పుడు కింద కామెంట్లో పెడుతూ ఉంటారు, ఈ సంవత్సరం అయినా మాకు బాగుంటుందా, ఇన్నేళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయింది నా జీవితం, కొంతమంది 50 ఏళ్ళు వచ్చినా కూడా అస్సలు ఇప్పటిదాకా నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ లేదు లేదు, నేను చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూనే అని ఉన్నాను, పెడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ వింటాం మనం. వింటాము. వీళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, ఎందుకు అని అంటే కలియుగంలో దత్తారాధన ఎందుకు చేయాలంటే శ్రీకృష్ణ పరమాత్మ ఓకే. చెప్పారు. ఆయన శరీరం చాలిస్తూ దత్తాత్రేయ స్వామిని పిలిచి చెప్పారు ఏమనంటే, మ్మ్. నవనారాయణలాగా నవనాదులు జన్మిస్తారు, వాళ్ళని ఒక మార్గదర్శకత్వం నువ్వే చూపించాలి దత్తాత్రేయ, నువ్వే కలియుగాంతం వరకు ఈ ధర్మాన్ని కాపాడాలి. ఇప్పుడు వచ్చే కలియుగము అతి భయంకరమైనది, ధర్మము నశిస్తుంది, ప్రేమానురాగాలు నశిస్తాయి, ఈర్ష్యా ద్వేషాలు పెరుగుతాయి, అసత్యమే ఉంటుంది, సత్యము ఉండదు. అందుకే ధర్మాన్ని కాపాడగలిగేది నువ్వే దత్తాత్రేయ అని చెప్తారు. అందుకే మనకి కలియుగంలో భగవంతుడు ప్రత్యక్షంగా ఆయన రూపంలో దర్శనం ఇవ్వరు. దత్తాత్రేయ స్వామి మనల్ని ఈ కలియుగంలో కాపాడగలిగేది. అది త్రిమూర్తి స్వరూపము, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, త్రిశక్తి స్వరూపులు. ఆయనకి మళ్ళీ అనఘాస్వామి అని పేరు. అలాగే ఆయనకి అనఘాస్వామి, అనఘాలక్ష్మి అంటున్నాం, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఇక్కడ 6 ఎనర్జీస్ కలుస్తున్నాయి. అంటే మొత్తం శివ పరివారము, విష్ణు పరివారము, బ్రహ్మ పరివారంని మనం పూజిస్తున్నాం. శివ పరివారంలో వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి వస్తారు, పార్వతి అమ్మవారు వస్తారు, ఆవిడే మనం దుర్గా అమ్మవారు కూడా అంటున్నాం. ఇక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి వస్తారు, అక్కడ బ్రహ్మదేవుడు, సరస్వతి మ్మ్. పరివారం అంతా వస్తుంది. అందుకే దత్తాత్రేయ స్వామిని ఒక్కరిని పూజిస్తే 33,000 కోట్ల దేవతలు సంతృష్టి చెందుతారు అని చెప్తారనమాట. ఓకే. కలియుగంలో మనకు కనిపించే దైవం దత్తాత్రేయ స్వామి ఏ రూపంలో కనిపిస్తారు? గోవు రూపంలో, మునీశ్వరుడు రూపంలో, సాధువు రూపంలో, మానుష్య రూపంలో, పిచ్చివాడు రూపంలో, అలా ఏదైనా ఒక రూపంలో మనకి స్వామి కనపడాలి అని అంటే మనం ఎంత సాధన చేసి ఉండాలి, ఎంత ఆయన కనిపించాలి అని పరితపించితేనే ఆయన ఏదో వివిధ రూపాల్లో మనకు కనబడతారు. ఆయన వచ్చి మనకి ఇలా దగ్గరుండి ఆయనే అని గుర్తించడం కూడా కష్టం. అలా దత్తాత్రేయ స్వామి మన మధ్యనే తిరుగుతూ ఉంటారు కలియుగంలో. అడుగడుగున ఆయన మనకి తారసపడుతూనే ఉంటారు. మనం ఆరాధన చేయకపోయినా, అంటే ఎవరికైనా, ఎందుకంటే మనకి జన్మ జన్మల సంబంధం చాలా మందికి ఉంటుంది దత్తాత్రేయ స్వామితో. అందరికీ ఉండకపోతే జన్మ జన్మలతో, జన్మ జన్మల నుంచి ఆయనతో సంబంధం ఉండే భక్తులు చాలా మంది ఉంటారు. సో ఈ జన్మలోనే కాదు, గత జన్మలో కానీ నెక్స్ట్ జన్మలో కానీ ఎప్పుడైనా మనం దత్తాత్రేయుని అయితే కలుస్తామంటారు. దత్తాత్రేయ స్వామి తప్పకుండా దత్త దర్శనం మీరు చేసే సాధన బట్టి, మీరు చేసే దత్తారాధన అంటే ఎంత మీరు పరితపిస్తే అంత తొందరగా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం. ఏ ఆపదలో ఉన్నా దత్తా నన్ను కాపాడు, దత్తా శ్రీపాద నన్ను కాపాడు అన్నా కూడా పరిగెత్తుకొని వచ్చే దత్తాత్రేయ స్వామి. స్మతృగామి సనోవతు అంటారు, స్మరణ మాత్రేన సంతుష్టుడు. దత్తా 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 అని నామస్మరణ చేస్తే మన కోసం దత్తం అయిపోయే ఏకైక భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే దత్తాత్రేయ స్వామి. అందుకే దత్తం అయిపోతాడు ఆయన మనకి. ఎందుకంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే భక్తి, శ్రద్ధ. ఆయనని ఆరాధించేటప్పుడు నాన్ వెజ్ లాంటివి తినకూడదు, ఆయన్ని ఆరాధించేటప్పుడు అబద్ధాలు ఆడకూడదు, ఆయన్ని ఆరాధించేటప్పుడు ఇతరులని దూషించకూడదు, ఇతరులని ఏలెత్తి చూపించకూడదు. ఆయన్ని ఆరాధించేటప్పుడు దత్త సాంప్రదాయాన్ని ఫాలో అవ్వాలి. ఆ దత్త సాంప్రదాయం అంతా మీకు మరొక ఎపిసోడ్లో చెప్పుకుందాం తప్పకుండా అమ్మ. సో విన్నారు కదా, దత్తాత్రేయుడు గురించి అయితే మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాము. నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాము. సో తప్పకుండా చూస్తూ ఉండండి. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే. జయ గురుదత్త.